హాయ్ ఫ్రెండ్స్, జస్ట్ ఒక విషయం షేర్ చేసుకోవడానికి నేను ఆన్లైన్లోకి వచ్చాను. మీకు కనిపిస్తుందా ఈ కనికా సిల్క్స్ కలెక్షన్స్ అని? ఇందులో నేను వెబ్సైట్లో వాళ్ళది ఐడి చూస్తే పోస్టులు ఉన్నాయి అండ్ కస్టమర్ రివ్యూస్ కూడా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. సో నేనేం చేశానంటే ఇక్కడ ఒక 3 డ్రెస్సెస్ షాపింగ్ చేశానన్నమాట. ఇవి 3 డ్రెస్సులు పర్చేస్ చేశాను. పర్చేస్ అంటే ఆర్డర్ పెట్టాను. దాంట్లో వీళ్ళు చూడండి, ఈ చాటింగ్ 1399 రూపీస్ అయింది 3 డ్రెస్సులకి. అది పే చేశాను. వాళ్ళు ఫోన్పే నెంబర్ ఇచ్చారు, నేను ఫోన్పే చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఆర్డర్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఆర్డర్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు నాకు పెట్టిన మెసేజ్ ఏంటంటే, చూడండి, 3 to 4 వర్కింగ్ డేస్లో మీ వెయిట్ ఫర్ 3 to 4 వర్కింగ్ డేస్ యూ విల్ గెట్ ది డ్రెస్సెస్ అని పెట్టారు. ఓకే, 4 days అయిపోయింది, 5 days అయిపోయింది, 6 days అయిపోయింది. నేను మెసేజెస్ కాల్స్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, ఇన్స్టాగ్రామ్ యూజరు బ్లాక్ ఉందో లేదంటే ఆ ఐడిని తీసేశారో తెలీదు. సో ఇక్కడ మొత్తం నేను షిప్పింగ్ 250 రూపీస్ ప్లస్ GST 50 రూపీస్, మొత్తం 300, 1700 అయింది. సో 1700 అనేది నేను లాస్ చేసుకున్నాను. సో ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా పర్చేస్ చేసేటప్పుడు ఆన్లైన్లో 1కి 100 సార్లు చెక్ చేసుకుని పర్చేస్ చేసుకోండి. ఇట్లా చిన్నపిల్లల డ్రెస్సులు పెట్టి కనికా సిల్క్స్ కలెక్షన్స్ అని వేరే పేర్లు పెట్టి ఈ డ్రెస్సు ఒక్కొక్కటి 499, 599, 3 పర్చేస్ చేస్తే మీకు ఇంత ప్రైస్ వస్తుందని చెప్తూ ఉంటారు. బట్ బీ కేర్ఫుల్. వన్స్ మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్త. ఏ వెబ్సైట్ని నమ్మాలో కూడా తెలియట్లేదండి. అస్సలు ఇంత దారుణంగా ఉంటారా అసలు? చూడండి, అసలు ఇన్స్టాగ్రామ్ యూజర్ ఐడీనే లేదు ఇప్పుడు. సో జాగ్రత్త అండి. నాదంటే చిన్న అమౌంట్ కదా, 1600, 1700 అనేది పెద్ద అమౌంట్ కాదనిపించి ఇంక నేను వదిలేశాను. బట్ వన్స్ మీరు జాగ్రత్తగా చూసి ఆన్లైన్లో షాపింగ్ చేసుకోండి.